ఒక ఊరిలో కృష్ణమూర్తి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. తన వ్యాపారంలో బాగా లాభాలు వచ్చి డబ్బు బాగా రావడం వలన నాకన్నా తెలివైన వారు లేరని గర్వపడేవాడు. కృష్ణమూర్తి తన కింద పనిచేసే పనివాళ్ళ కంటే తనే తెలివైన వాడినని పనివాళ్ళని చులకనగా చూడడమే కాక తన మాటలతో హేళన చేసేవాడు. పట్నంలో ఉండే కృష్ణమూర్తి స్నేహితుడైన ఇక్బాల్ రంజాన్ సందర్భంగా తన పనివాడి ద్వారా కృష్ణమూర్తికి మటన్ బిర్యానీ, ఫారెన్ మందు సీసా పెట్టెలో పెట్టి పంపించాడు. కృష్ణమూర్తి తన షాపులో పనిచేస్తున్న శ్రీకాంత్ అనే పనివాడిని పిలిచి ఆ పెట్టెను జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా అని చెప్పాడు. జాగ్రత్త రోయ్, మూత తీయకు. ఇందులో ఒక పావురము, సీసా నిండా విషం ఉన్నాయి. పావురం ఎగిరిపోకుండా చూసుకో అని అన్నాడు కృష్ణమూర్తి. శ్రీకాంత్ సరేనని ఆ పెట్టెను తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చాడు. బయటకు వెళ్ళగానే మిగతా పని వాళ్ళతో నేను ఇలా చెప్పడం వల్ల వాడు మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి అని పగలబడి నవ్వాడు. పెట్టెతో బయలుదేరిన శ్రీకాంత్ తన యజమాని కన్నా చాలా తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే అందులో ఇంకేదో ఉంటుందని అనుకున్నాడు. దారి మధ్యలో ఒక చెట్టు కింద ఆగి పెట్టె మూత తీసి చూశాడు. ఆ పెట్టెలో గుమగుమలాడే మటన్ బిర్యానీ, మందును చూసి నోరూరింది. వెంటనే ఆ బిర్యానీని, మందును తిని తాగేసి హాయిగా ఆ చెట్టు కింద నిద్రపోయాడు. షాపు మూసివేసి ఇంటికొచ్చిన కృష్ణమూర్తికి పెట్టె ఇంటి దగ్గర ఇవ్వలేదని తెలిసింది. శ్రీకాంత్ మీద కోపంతో అతనిని వెతుకుతూ వెళ్ళాడు కృష్ణమూర్తి. దారిలో ఒక చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు. శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి ఒరే లేరానే, పెట్టేది అంటూ గద్దించాడు కృష్ణమూర్తి. ఆ అరుపుకి చటుక్కున లేచిన శ్రీకాంత్ అయోమయంగా బిత్తరచూపులు చూస్తూ మౌనంగా నిలుచున్నాడు. మౌనంగా నిలుచున్న శ్రీకాంత్తో ఏరా పెట్టె ఎక్కడరా అని అడిగాడు కృష్ణమూర్తి. తప్పైపోయింది సేటు గారు. పెట్టెలో పావురము ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొని వస్తుంటే కాలికి ఏదో తగిలి తూలి కింద పడ్డాను. దాంతో పెట్టె మూత తెరుచుకున్నది. పావురం ఎగిరిపోయింది. మీరు తిడతారేమోనని భయపడి సీసాలోని విషాన్ని తాగేశాను సేటు గారు. అయినా నేను చావలేదు. ఎందుకనో అని చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డాడు శ్రీకాంత్. తాను ఎగతాళిగా అన్న మాటలను తనకే తిప్పికొట్టిన శ్రీకాంత్ తెలివితేటలకు కంగుతిన్న కృష్ణమూర్తి ఏమీ మాట్లాడలేక ఇంటిదారి పట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.